Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎంతో స్పైసీగా ఉండే గ్రీన్ చిల్లీ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడవగానే సరిపడా నూనె పోసి అందులో ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కొద్దిగా ఎల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా మీడియంలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాజీర వేయాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ముద్దను వేసి ఉల్లిపాయ దాంట్లో వేసి బాగా కలపాలి. ఇలా కలపడం ద్వారా మనకు మాడిపోకుండా ఉండడానికి 5 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత నూనె పైకి రాగానే 2 చెంచాల పసుపు, చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇలా కలిపిన తర్వాత 10 గుడ్లను కొట్టి అందులో వేసి 5 నిమిషాలు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీడియోలో చూపించే విధంగా స్పూన్ తోటి కొద్దిగా మల్లేస్తూ ఉండాలి. ఇలా మల్లేయడంతో మనకు ఆ కర్రీ అనేది నుజ్జు కాకుండా ఒక పీస్ లాగా రావడానికి లైట్గా మల్లేస్తూ మళ్ళా 5 నిమిషాల తర్వాత మల్లేయాలి. ఇలా మల్లేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా నూనె పైకి రాగానే 2 చెంచాల ధనియాల పౌడరు, ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన గ్రీన్ చిల్లీ ఎగ్ ఫ్రై రెడీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.